వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెల్లాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. పలాసలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ విడతి పత్రం అందజేత. ప్రజ్ఞాపూర్లో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ. నియమ నిబంధనలు పాటించాలని సూచన. ఉదయగిరిలో త్రాగునీటి కోసం అవస్థలు శాశ్వతంగా పరిష్కరించాలని వినతులు. ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పాలు పోసి తరించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. प्रेस भैया శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐజేయు కౌన్సిల్ సభ్యురాలు డి మహారాణి యూనియన్ పథకాన్ని ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ పలాస ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము పిలిచిన వెంటనే మా కోరికను మన్నించి మా ఈ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మరియు కేక్ కట్ చేసినటువంటి టెక్కలి డైనమిక్ సిఐ అంబటి విజయ్ కుమార్ గారికి మా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు నిజంగా మంచి అధికారి ఈ టెక్కలకి లభించడం నిజంగా ఈ టెక్కలకి చాలా గొప్పతనం. అలాగే ఈ సేవలు కూడా ఇంకా టెక్కల్లో మరింత విస్తృతపరచాలని, మీకు ఎటువంటి పత్రికాపరంగా ఎటువంటి ఇది కావాలన్నా సపోర్ట్ కావాలన్నా మేము అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేందుకు మరోసారి మా యూనియన్ తరఫున, మా ప్రెస్ క్లబ్ తరఫున. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్లో 48 కోట్లతో ప్రభుత్వ స్థలంలో అర్బన్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే అధికారులు శిలాఫలకం లేకుండానే శంకుస్థాపన చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇరు పార్టీల నేతలు నినాదాలతో ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వం జై రేవంత్ అన్న. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట చంద్రాల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు నిరసన దీక్ష చేపట్టారు. 2016 పుష్కరాల సమయంలో రోడ్డు విస్తరణంలో ఇల్లు స్థలాలు కోల్పోయిన సుమారు 60 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కనికరించిన ప్రభుత్వ అధికారులు 11 మంది చచ్చిపోయినా కనికరించిన ప్రభుత్వ అధికారులు వెంటనే 11 ఏళ్లుగా రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. వెళ్లడం చంద్రాల గ్రామస్తులకు కాంపన్సేషన్ ఆదుకోవాలి. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. తక్షణమే కాంపన్సేషన్ ఇవ్వాలి. కనికరించిన ప్రభుత్వ అధికారులు 11 మంది చచ్చిపోయినా శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి పంటలకు బీమా ఖర్చును ప్రభుత్వమే భర్తించాలని డిమాండ్ చేస్తూ పలాస ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రైతు కార్మిక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వంశధార జలాలను ఇచ్చాపురం వరకు అందించాలని, కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, త్రాగునీరు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలి. నిత్యావసర ధరలు వెంటనే అదుపు చేయాలి. నిత్యావసర ధరలు వెంటనే అదుపు చేయాలి. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. మహిళలకు వందనం పేరుతో 1500 రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఇవ్వాలి. మహిళలకు తల్లికి వందనం పేరుతో 1500 కేటాయించినటువంటి డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇవ్వాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో భారతీయ మజ్దూర్ సంఘం ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ జేసీ కల్పశ్రీకి వినతి పత్రం అందజేశారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణముతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినిందని, ప్రభుత్వం తమను ఆదుకుని కుటుంబాలకు భరోసా కల్పించాలని యూనియన్ నాయకులు కోరారు. మజ్దూర్ సంఘం నిరసన ప్రకటించింది. దాని భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి నేను రావడం జరిగింది. నేను, నాతో పాటు నా సోదరుల ఆటో వర్కర్స్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్, స్కావెంజర్ వర్కర్స్ కూడా రావడం జరిగింది. మేము ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ నగరంలో 26 జూలై 26, 27, 28వ తేదీన మేము నేషనల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఈ దేశంలో జరుగుతున్న కార్మికులకి జరుగుతున్న కొన్ని సమస్యల్ని వాటిని ఎదుర్కోవాలని చెప్పి, వాటిని పరిష్కరించాలని చెప్పి, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోవాలని అధికారులతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వం వారితో, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మాకు ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమాన పని చేస్తున్నారు, కానీ సమాన వేతనం జరగట్లేదు. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో వారికి తగిన సదుపాయాలు కలగజేయాలని, తగిన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సమావేశం డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరీగా నా పేరు హరిబాబు అండి. మాకున్న సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ర్యాపిడో ఉందో దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ రోజు రోజుకి మేము ఆర్థికంగా వెనకబడుతున్నాం. మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఇంటి రెంటలు కట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి దీన్ని ఆలోచన చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి, దాంట్లో భాగంగా మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే, ఏదైతే బ్యాటరీ బళ్ళు వస్తున్నాయో దాన్ని ₹1,00,000 సబ్సిడీగా అందజేసి మిగతాది మేము ఫైనాన్స్ లో కట్టుకునే విధంగా, అదే
భారత్ మజ్దూర్ సంఘ్ భారత్. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ఎన్సీసీ విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గజ్వేల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, సిఐ రవికుమార్ పాల్గొని హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడొద్దని, మైనర్లు వాహనాలు నడపకూడదని అవగాహన కల్పించారు. రోడ్డు సేఫ్టీ గురించి పిల్లలతో దగ్గర 350 పిల్లలతోటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, హెల్మెట్ ధరించకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్ల బారిన పడి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దానివల్ల చాలా నష్టపోతున్నారు. కాబట్టి గజ్వేల్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా అద్భుతమైన కార్యక్రమం సెయింట్ మేరీస్ విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో, చిన్నారెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ గజ్వేల్ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించింది. ఈ పిల్లల దగ్గర రోడ్డు పైన ట్రాఫిక్ ఆపి ఒక 5 నిమిషాలు అందరికీ అవేర్నెస్ కార్యక్రమం కలిగించడం ద్వారా చాలామందికి మెసేజ్ చేరుకున్నదని అనుకుంటున్నాము. వాళ్ళ కుటుంబం అనేది చాలా తీవ్రమైన. గజ్వేల్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం మా పిల్లలు చాలా చక్కగా నిర్వహించారు. మన స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా జనరల్ అవేర్నెస్ కూడా ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అందులో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి. నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టైగర్ టాస్క్ ఫోర్స్లో సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేపట్టి 16 కేసులను ఛేదించారు. నిందితుల నుంచి 3 ద్విచక్ర వాహనాలు, బంగారం, వెండి, 5 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. కేసుల ఛేదనలో కృషి చేసిన పోలీసులు సిబ్బందిని ఏఎస్పీ సాయి కిరణ్ అభినందించారు. కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. ఇతను రోల్ వచ్చేసి టెంపుల్స్ కానీ ఇల్లు కానీ బ్రేక్ చేయడం, ఎందుకంటే కార్పెంటరీలో ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి బ్రేక్ చేయడం అలవాటు ఇతనికి. ఇతను కార్పెంటర్ వర్క్, A1 వచ్చేసి పెయింటర్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు అక్కడ వర్క్ దగ్గర పరిచయమై ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ ఈ ఆఫెన్స్లోకి దారి చేయడం జరిగింది. A4 కందెల రామ్ చరణ్, ఇతను కూడా బాగులో వాడాలి. A1 మగపల్లి రాజశేఖర్కి ఇతను ఫ్రెండ్, ఇంటి దగ్గర ఉంటాడు. A5 కాసం క్రాంతి, ఇతను అక్కాపూర్, ఇతను స్టూడెంట్. ప్రస్తుతము ఇతను కూడా వాచ్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. అయితే మనకు వీళ్ళ మోడల్స్ ఆపరేటివ్ వచ్చేసి ఏం చేస్తారంటే రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసుకొని ఇంతకుముందు మనకి వీళ్ళు ఇల్లు రెక్కీ చేసుకుంటుంటాయి. మధ్యాహ్నం తిరిగి, డే టైంలో తిరిగి ఏ ఇల్లు లాక్ చేసి ఉన్నాయనేది వెరిఫై చేసుకుంటారు. రెక్కీ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇల్లు దొంగతనం చేస్తుండే బ్రేక్ చేసి. బట్ వీళ్ళకి ఏం చేస్తుందంటే ఇల్లు దొంగతనం చేయడం కొంచెం రిస్కీ జాబ్ అని అర్థమై టెంపుల్స్కి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు. సో టెంపుల్స్ వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో ఇతను రెక్కీ చేస్తారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ టైం వీళ్ళు వెహికల్స్ యూజ్ చేసుకొని 2 వీలర్స్ అండ్ 4 వీలర్ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ లేవో అట్లాంటి టెంపుల్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో 2.3 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అతిథులు సూచించారు. చేగుంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. సో రకరకాల విద్యార్థులలో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒకరు టీచర్ కావాలని, ఒకరికి డాక్టర్ కావాలని, ఒకరికి ఇంజనీర్ కావాలని, ఇంకొకరికి మంత్రి కావాలని, ఇంకొకరికి ముఖ్యమంత్రి కావాలని రకరకాల ఆలోచనలు ఉన్నాయా? రాజకీయాలకు కావాలని ఎవరికి లేదా? వెరీ గుడ్ కాదు, వెరీ బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే రేపు 33% రిజర్వేషన్ వస్తుంది. అన్నింటిలో సగం అని చెప్తారు, ఆకాశంలో సగం అని చెప్తారు. అవునా? మీరు మాకంటే బాగా ఓర్పుతో ఉంటారని చెప్తారు, బాగా ఆలోచించగలుగుతారని చెప్తారు. అందుకని దయచేసి భవిష్యత్తులో రాజకీయం కూడా ఒక మంచి ప్రొఫెషన్. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలకు రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆకాంక్షిస్తాను. రాజకీయాలను ఎవరైనా తీసుకోండి,
అబ్దుల్ కలాం గారు చూసుకోండి, బిల్ గేట్స్ చూసుకోండి, వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణతో చదువుకుని క్రమశిక్షణతో పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా. మా ప్రిన్సిపల్ గారు మంచిగా చదివిస్తున్నారు, మా టీచర్లు మంచిగా చదువుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు టీచర్లను మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళందరూ మనకు మన ఫౌండేషన్ క్రియేట్ చేస్తారు, ఫౌండేషన్ ప్రిపేర్ చేస్తారు. మనకు మంచిగా ఫ్యూచర్లో మంచిగా ఎదగాలంటే మన టీచర్లే మనకు ఇది ప్రిపేర్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ని మర్చిపోదు. ఎందుకంటే మీరు వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఆర్థికంగా మంచిగా ఉన్నా లేకున్నా మనందరికీ మంచి స్కూళ్ళలో పంపిస్తారు. ఇప్పుడు డిఓ గారు చెప్పింది కదా, టీచర్స్ కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరికి కెరీర్ గైడెన్స్ ఇస్తాం. మీకు ఆఫ్టర్ 10th తర్వాత ఏం చదవాలి, ఎక్కడ పోవాలి, ఏ విధంగా పోవాలి, డ్యూటీ వచ్చిన దాకా మీకు ఏదైనా జాబ్ వచ్చిన దాకా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నర్సాపురానికి చెందిన వడ్డీ కుమార్ బాబుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ కల్పశ్రీకి వినతి పత్రం అందించారు. యనమరుద్రులో తనపై కొందరు దాడి చేసి ఫోన్ లాక్కొని దిరుసుమరుకు చేసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తమకు న్యాయం చేయాలని కోరారు. చెప్పాడండి, చెప్తే అప్పుడు నేను తీసుకెళ్లి కరోనా అప్పు చెప్పానండి. కరోనా అప్పు చెప్పిన తర్వాత అలా ఏమన్నారంటే మీరు కిడ్నాప్ చేసేవారు లంచ్ అడగాలని తీసుకెళ్ళిపోయి దుర్సుమారు మొత్తం ముగ్గురిని కలిపి కొట్టారండి. పీకటికి నొక్కేశాడు, మొత్తం పిట్టులోకి వచ్చి తగలమెట్టేస్తాం లంచ్ అడగలరు అన్ని మొత్తం మీద తిట్టాడండి. అన్నీ అర్థమైందండి, అదే జరిగింది. ఫోన్ లాగేశారండి, బట్టలు చింపేశారండి, సై నోట్ లాగేసుకున్నారండి, డబ్బులు 1800 తీసేసుకున్నారండి. మొత్తానికి దానికి సమాధానం లేదు. స్కూటీ ఒకటి ఉందండి, స్కూటీ కూడా తీసేసుకున్నారండి. స్కూటీ కూడా ఇవ్వలేదు మాకు, 2 బళ్ళు అండి. ఓకే, నా పేరు రేణుక. మా బాబాయ్, మా అన్నయ్య, ఇంకా అలాగే మా హస్బెండ్ యనమదూరు అనే గ్రామం వెళ్ళారండి. ఒక స్థలం విషయమై మాట్లాడుకోవడానికి వెళ్ళారు. అయితే ముందు మా బాబాయ్ వెళ్ళిపోయారు. ఆయనకి దారి తెలుసు కాబట్టి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. దారి తెలియక వీళ్ళ మధ్యలో డౌట్ వచ్చి ప్రతాప్ని అలాగే కృష్ణమూర్తి అన్నయ్య ఒక చోట ఆగి మాయా నువ్వు రా మాయా అని ఫోన్ చేశారంటండి మా బాబాయ్కి. ఫోన్ చేస్తే ఈ బాబాయ్ వచ్చి దారిలో దిరుసుమర్ అనే గ్రామంలో ఒక బాబు ఏడుస్తూ లిఫ్ట్ కోసం అడిగాడంటండి. ఏడుస్తున్నాడు కదా, ఎవరు లేరు, చుట్టూ పెద్దోళ్ళు ఎవరు లేరు, జనం ఎవరు లేరని ఆ బాబుని చూసి జాలిపడి మానవత్వంతో బండి ఆపారంటండి బాబాయ్. ఆపితే ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగానే ఇంకా వచ్చి బండి ఎక్కేశాడంటండి. సరే ఎక్కువ కదా ఏ ఊరు మీది అని అడగగానే యనమదూరు గ్రామం ఇల్లు మాది అని చెప్పారంట. సరే నేను అదే దారిలో వెళ్తున్నాను కదా అనే భావంతో ఆ బాబుని ఎక్కించుకుని ఎదురుకి వెళ్ళారు. ఆ గ్రామం చేరుకోగానే మీ ఇల్లు ఎక్కడ బాబు అని అడిగారు. ఆ బాబు అయినా ఇల్లు ఎక్కడ అని అడగగానే సమాధానం లేదు. ఆ బాబు నుంచి సమాధానం లేకపోతే సరే అయితే మీ నాన్నగారి నెంబర్ కానీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం యూనియన్ రోడ్ మంగళకట్ట ఎస్టీ కాలనీలో 5 రోజులుగా త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో నీటిదాతలుగా పేరున్న రామలక్ష్మణులు సొంత ట్యాంకర్తో కాలనీ వాసులకు నీరు అందించారు. బోరు మోటారును వెంటనే మరమ్మతు చేసి శాశ్వతంగా త్రాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు. షాదీ మందిర్ దగ్గర ఉన్న యూనియన్ రోడ్ దగ్గర ఉంటున్నాము. 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చినా కూడా మాకు రావడం లేదు. చాలా మంది మోటార్లు వేసేస్తున్నారు. ఇటుపక్క అయితే ట్యాంక్ కూడా లేదు అసలు పట్టుకోవడానికి. కొలాయిలు కూడా ఈది కొలాయిలు కూడా లేవు. అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ఈరోజు రాముడు లక్ష్మణ్ ఆయన కాడ పోయి పంచాయతీ బోర్డులో చెప్తే వాళ్ళు పంపించేస్తారు నీళ్ళు. ట్యాంకర్ల ద్వారా మేము పట్టుకుంటున్నాం. బాగా ఇబ్బందులు రామన్న కానీ లక్ష్మణ కానీ మాకు నీళ్లు తెచ్చి మాకు ప్రజలకు నీళ్లు పోస్తున్నాడు. ఆయన కుళాయిలు లేవు, అవున్న కుళాయిలు కూడా ఇరిగిపోయినాయి. దీంతో పోసుకునేదానికి నీళ్ళు లేవు. ఎమ్మెల్యే సొర చూపాలంటే సురేష్ చూడండి. ప్రకాశం జిల్లాలో 2 ఎస్ఐల కారులో గంజాయి మద్యం లభించడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. సెల్ ఫోన్, సెల్ టవర్ డేటాను పరిశీలించాలని కోరారు. రాత్రి 11 గంటలకి ఇది ఎక్కడ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద బ్లేమ్ అవుతుంది. వాళ్ళు మా ఎస్ఐని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కావాలని చెప్పేసి 11 o'clock హడావుడికి ప్రెస్ మీట్ పెట్టారు. సిఐ గారు అక్కడే ఉన్న సుబ్బరాజు గారు ఉన్నారు కదా, ఆ విషయం చెప్పొచ్చుగా. 4 గంటలు జరిగింది, 5 గంటలప్పుడు ప్రజలందరూ చెప్పి ఈ విధంగా చేంజ్ చేయడానికి పోయారు రాస్వామి, దెబ్బ తగిలింది, మేము వాళ్ళని హెల్ప్ చేస్తామని అనొచ్చు కదా. రాత్రి 11 గంటలకు గుర్తొచ్చేసి ఇది రాంగ్ మెసేజ్ పోద్ది, పోలీస్ వ్యవస్థ కలంకతగా ఉంటుంది, వాళ్ళు ఇద్దరు ఎస్ఐల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 11 గంటలకు స్టోరీ పెట్టారు. మేము స్టోరీ అంటున్నాం, ప్రజలు అంటున్నారు. మీరు కాదని చెప్పినప్పుడు సిట్ ఎందుకు వేయరు? వేస్తారు కదా. ఇద్దరు ఎస్ఐలు అందుబాటులో ఉన్నారు కదా, స్టేషన్లకు రావట్లేదు కదా, వాళ్ళు పిలిపించి కస్టడీలో తీసుకొని బ్లడ్ టెస్టులు చేయాలి కదా, చేస్తే నిజ నిర్ధారణ అయిపోద్ది కదా. అందువల్ల క్లియర్గా దీంట్లో యాక్సిడెంట్ చేసి మద్యం తాగి మద్య మత్తులో యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ స్పీడ్కి ఆ కారులో ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయ్యి ఒక పోల్ ఉంటే ఆ పోల్ కూడా వంగిపోయింది. వీళ్ళు ఎంత స్పీడ్లో పోయారు, ఎంత స్పీడ్లో కొట్టారు. ఆ పెద్ద ఒక ఎస్టీ లేడీ ఉంటే మొత్తం కాలు ఫ్రాక్చరు, చేయి ఫ్రాక్చరు. ఇది మీరు మద్యం దాకా చేసిందే కదా, అంత స్పీడ్ పోవాల్సిన అవసరం ఏముంది? మీరు కంట్రోల్ లోపించి మద్యం ఉండి ఇంకా మాకు చాలా నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కారులో ఏమున్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, ఇంకేమన్నా గంజాయి ఉందా? ఈ గంజాయి దేనికోసం తెచ్చారు, ఎవరు వాడారు? ఆయన పార్టీలో వాడారా, పార్టీలో వాడలేదా? ఏం నిజాలు తెలియాలి కదా. ఇలా రాత్రి 11 గంటలకి ఇది మల్కజ్గిరిలో ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గుంతల రహదారులు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సఫిల్గూడ బండ చెరువులో గుర్రపు డెక్క తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అయిపోయినప్పటి నుంచి చూస్తుంటే అసలు ఎక్కడ చూసినా గుంటలు, అసలు ఎవరు కూడా మాట వినిపించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అసలు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా అసలు స్ట్రీట్ లైట్స్ అన్నవి పనిచేయవు, ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. అది మైక్యూర్ అన్న యాప్ ఒకటి పెట్టారు, ఆ మైక్యూర్ కూడా అసలు ఎప్పుడు పనిచేయదు, ఎవరు స్పందించినా ఆల్రెడీ క్లోజ్డ్ అని చెప్తారు. అది అక్కడ అసలు పని అవ్వదు కానీ అది క్లోజ్ చేస్తారు ఆ సబ్జెక్ట్ని. అసలు మొన్నటి వరకు అయితే ఒక ఎస్సీ గారు ఇక్కడ ఉంటే ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు. టెండర్స్ ఓపెన్ చేసేవాళ్ళు లేరు. 1 crore కంటే ఎక్కువ టెండర్స్ ఉంటే ఒక ఈ లెవెల్లో ఎస్సీ లెవెల్ ఉండాలి. ఒక ఇంజనీర్, ఒక ఆఫీసర్ లేక టెండర్లు ఓపెన్ కావట్లేదు. ఈరోజు బిఎల్ఓలకు సంబంధించి, ఈరోజు మల్కాజ్గిరిలో బిఎల్ఓలకు సంబంధించి ఈరోజు దినము వాళ్ళు ఈరోజు సెన్సస్ రూపంలో పనిచేసారు. 5 నెలలు అవుతుంది వాళ్ళకి వేతనాలు ఇస్తా అని చెప్పి వేతనాలు ఇవ్వకపోవడము. ఈరోజు దినం వాళ్ళు 5 నెలల నుంచి పనిచేస్తున్నా కానీ మల్కాజ్గిరికి సంబంధించిన బిఎల్ఓల డబ్బులు ఇవ్వకపోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగాని తనానికి ఒక పేరుగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఓల్డ్ సిటీకి సంబంధించిన మహిళలకు అక్కడున్న బిఎల్ఓలకు ఎందుకు వస్తున్నాయి డబ్బులు, ఇక్కడున్న మల్కాజ్గిరిలోకి సంబంధించిన మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదు? పక్షవాత ధోరణిని ప్రభుత్వం ఎందుకు వహిస్తుంది? కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత చేతగానటువంటి సవట దద్దమ్మ అధికారులను మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నాగుల పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. నాగదోషాలు తొలగి ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజల్లో నిర్వహించారు. చాలా ప్రత్యేకమైన రోజు. నాగదేవత ఆశీస్సులతో ప్రతి సుమంగలి దీర్ఘ సుమంగలిగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. చాలా గొప్ప దేవత నాగదేవత. ఆమె ఆశీస్సులతో అందరం చాలా బాగుండాలి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే పుట్టలో పాల్గొనడం వల్ల నాగదోషాలు కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మన ప్రజల నమ్మకం. కాబట్టి ఈరోజు అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలకి శ్రావణ మాసంలో వచ్చినటువంటి తొలి పండుగ నాగుల పంచమి. శ్రావణ మాసం అందరూ మహిళలందరూ చాలా భక్తితో అందరూ ఉపవాసాలు, పూజలు, ప్రత్యేకంగా అమ్మవారిని
ప్రతి శుక్రవారం కొలవడం జరుగుతుంది. అందులో మొదటి పండుగ ఈ నాగుల పంచమి. నాగుల పంచమి మహిళలందరూ వచ్చి పుట్టలో పాలు పోసి వీలైన వాళ్ళు నాగులు అంటే పిండితో కానీ వెండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ PGRS నందు నర్సాపురం మండలం సారవ గ్రామానికి చెందిన కైలా సత్యనారాయణ తమ భూమి తమకు ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ కైలా సత్యనారాయణ మాట్లాడుతూ తమ భూమిని అక్రమంగా ఆన్లైన్లో ఇతరుల పేరుతో నమోదు చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ PGRS లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని భూమిని తిరిగి ఇప్పించాలని అధికారులను కోరారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. సారవ గ్రామం మాదండి. కైలా త్రిమూర్తులు 58 సెంట్లు భూమి అంటే మాది. మా సాధారణలో ఉంది, మా కాడంగిల్లో ఉంది, RSRలో ఉందండి. ఈ కైలా త్రిమూర్తులు గతంలో ఉన్న MRO ERO సాయంతో అండి ఆన్లైన్ ఎక్కించేసుకుని అన్నగారు మాజీ ప్రెసిడెంట్ అండి. మాజీ ప్రెసిడెంట్ని అడ్డం పెట్టుకునండి అతను మా భూమిని 16 సెంట్లు ఆన్లైన్ ఎక్కించేసుకున్నాడండి. మాది 2B అండి. 2B అయితే అతను 2B అంతా ఎక్కించేసుకుని మాది మురికాలం అండి 3 సెంట్లే 42 కింద ఎక్కించాడండి. అతను ఎక్కించి నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళని చెప్పి MRO గారి దగ్గర నోటీసులు ఇచ్చిన, RDO గారి నోటీసులు ఇచ్చిన సంతకాలు పెట్టడండి. పెట్టకోకుండా వచ్చిన సర్వేర్ని, మండల సర్వేర్ని, విలేజ్ సర్వేర్ని, EROని కేసులు పెడతాను, ఆడికి ఏమైనా న్యాయం చేస్తేనే మిమ్మల్ని అందరిని కోర్టు చుడిదరగా తిప్పుతానని చెప్పి ఇలా చేస్తున్నాడండి. నేను భీమవరం వచ్చి ఇది 2వ సారి అండి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చి నరసాపురాన్ని 10 సార్లు ఇచ్చానండి. MRO గారికి 10 సార్లు ఇచ్చాను, RDO గారికి 10 సార్లు ఇచ్చానండి. మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదండి. మేము ఇలాగే తిరుగుతున్నామండి. మా భూమిని ఆన్లైన్ ఎక్కించేసుకుని ఇటువరకు ఉన్న ఎస్ఐ గారు గట్రా కేసులు పెట్టించి వాళ్ళండి. ఇప్పుడు ఉన్న ఎస్ఐ గారు ఏం చేస్తున్నారంటే MRO గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, లేదంటే మిమ్మల్ని కేసులు పెడతాం, మొక్కులు పీకేసేవంట, అవి పీకేసేవంట అని మమ్మల్ని ఏడిపించేస్తున్నారండి. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకుని ఇంక చచ్చిపోతామండి. కానీ అతను బెదిరింతున్నాడండి, కేసులు పెడతాను, అయ్యి ఆడతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు పని అవ్వదు అని చెప్పి నన్ను బెదిరింతున్నాడండి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.